ఎన్టీఆర్ జిల్లాలో మోంతా తుఫాన్ పత్తి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. నందిగమ మార్కెట్లో పూర్తి స్థాయిలో పత్తి అమ్మకాలు జరగడం లేదు. దీంతో మార్కెట్లో పత్తి బస్తాలతో నిండిపోయింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మొందా తుఫాన్ ఎఫెక్ట్తో పూర్తి స్థాయిలో పత్తి పంటకు సంబంధించిన రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కనపడుతోంది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కూడా ఉన్నాం. ఆ రైతులు పూర్తి స్థాయిలో తమ పత్తిని అమ్ముకోవడానికి మార్కెట్కి వచ్చినా కూడా పూర్తి స్థాయిలో అమ్మకాలు జరపని పరిస్థితి. దీంతో రైతులు కూడా ఈ మార్కెట్ యార్డ్లో ఎదురు చూస్తున్న పరిస్థితి. కొంతమంది రైతులు ఉన్నారు. ఏంటి మీకు ప్రభుత్వం నుంచి ఎలా ఉంది? మీరు అన్ని టన్నులు కానీ క్వింటాలు కానీ? ప్రభుత్వం అయితే మా తడిసిన పత్తి కూడా కొంటామని చెప్పారండి. అయితే ప్రతి రైతుకి ఎన్నో కంత తడిసిన పత్తి అయితే ఉందండి. వాస్తవంగా మంచి పత్తి కొంటాం, చెడ్డ పత్తిని రిజెక్ట్ చేస్తాం అంటున్నారు. అయితే అది కూడా ఏదో ఒక రేట్ వేసి కొనుగోలు చేయాలని కోరికండి. ప్రతి రైతుకి ఇబ్బందులు అయితే ఉన్నాయి. పత్తి తీసినందుకు కేజీకి 30 రూపాయలు పడదండి. వాళ్ళు 72, 73 రూపాయలు ఇచ్చినా కూడా 30 రూపాయలు పోయి 40 రూపాయలు ఉంటుందండి. 5 క్వింటాలు అవుద్దండి. 5 4 20 ఎకరానికి 30 నుంచి 25,000 నుంచి లాస్ వస్తుందండి. లాస్ వచ్చినా కూడా ఏదో రకంగా అమ్ముకోవాలి కదా. ఇలా కూలీలకు కట్టాలంటే నా భార్య గాజులు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి వాళ్ళ కూలీలకు డబ్బులు కట్టే. సార్ పత్తి తీసుకొచ్చాము. అక్కడ 7 వర్షాల వల్ల మాకు ఎకరానికి 15 క్వింటాలు అయ్యే పత్తి 5 క్వింటాలు అయింది వర్షానికి దెబ్బతిని. అది కూడా 4,000 నుంచి 3,000 తీత కూలి అవుతుంది. తీసుకొస్తే ఇక్కడికి వచ్చేటప్పుడు ఊళ్ళో రైతులు వ్యాపారస్తులు వచ్చేసేటప్పటికి అది 4,000 కడుతుంటే ఏదో ఇక్కడ తీసుకుంటారులేమని చెప్పి యార్డు కాడికి రావడం జరిగింది. యార్డు కాడికి వస్తే యార్డులో కూడా మాకు ఇదైతే నడవదని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఒక రైతు వచ్చేసి ఒక 40,000 నుంచి 60,000 పెట్టుబడి పెట్టాడండి తీత కూలితో సహా. 10 ఇప్పుడు మందు దాగి సావటమేనండి రైతులు వచ్చేసి. ఇక భారీ నష్టం. ఆ పత్తి ఎట్లన్నా కానీ గవర్నమెంట్ కొనుగోలు చేసి రైతుని ఉండవరికన్నా కూడా ఇచ్చేయాలని కోరుతున్నాము. పోతేనేమో మాకు నష్టపరిహారం అంటేనేమో ఈవో గారు వచ్చేసేమో ఈ మండలం నష్టమే లేదని లెటర్ పంపించాడు. మండలమే కాదు అసలు నియోజకవర్గం మొత్తం కూడా 4 మండలాలు కూడా లేదని చెప్పి పంపించాడు. అసలు చేలోకి వచ్చి ఈ చేలో నేను చూశాను, ఈ చేలో మీకు నష్టం లేదు అని ఒక్కసారి చెప్పాల్సిందిగా మేము ఆయాలనే నేను ఈవో గారిని నేను నిలదీయటం జరిగింది. నిలదీసిన తర్వాత మీకెందుకు మేము కొనుగోలు చేసే మార్గంగా మేము మాట్లాడతాంలే అన్నారు. ఇంతవరకు ఇది లేదు. మేము మేడం గారిని తీసుకొచ్చాము. నేను ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాను. నిన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము అదే మాట. మాకు ఏదైనా సరే రైతులకు న్యాయం చేసి పత్తి కొనుగోలు చేసి ఏదన్నా నష్టపరిహారం కూడా ఏదన్నా వీలైనంత వరకు ఎంతో కొంత గవర్నమెంట్ ఏమైనా చేస్తే బాగుంటుందని కోరుతున్నాం సార్. మీరు చెప్పండి, మీరు ఎన్ని క్వింటాలు? 40 క్వింటాలు తీసుకొచ్చానండి ఇక్కడ యార్డ్లోకి. మా చింతలపాడు అండి, చంద్రలపాడు మండలం చింతలపాడు 40 క్వింటాలు వేసుకొచ్చాను. నిన్న వచ్చి బయర్లు మొత్తం చూసి ప్రతి ఒక్క బోరింగ్ కోసారండి. కోసి చూశారు. దీంట్లో తేమ శాతం ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, అంతా ఆలోచించేస్తామని నల్లకాయ ఉంది అని అవన్నీ చెప్పారు. కలెక్టర్ గారు కూడా వచ్చారు. వచ్చి కలెక్టర్ గారు కూడా చూశారు. చూసి దాన్ని ఇది చేసి అంతా ఇది చేసేటట్టు చేయాలా అని అన్నారు. మరి దీంట్లో కొంత కొనండి అని అంటే మొత్తం కొనాలండి అని అన్నాం. అనేటప్పుడు రేపు వచ్చి కొంటామని ఆఫ్ చేశారు. ఇవాళ మరి ఇవాళ వచ్చి ఆనికాలు ఏం చేస్తారో ఏమో దాన్ని బట్టి. అంటే ఇప్పుడు వరకు అసలు కొనుగోలు అనేది జరగలేదు. ఒక్క బోరింగ్ కూడా కొనలేదండి. అది మీరు చెప్పండి, మీరు ఎన్ని టన్నులు తీసుకొచ్చారండి? చూడొచ్చు. అయితే రైతులు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ పంట తీసుకొని మార్కెట్ యార్డ్కి అయితే వచ్చిన పరిస్థితి చూడొచ్చు. క్వింటాల్ లెక్కన పత్తి పంట అయితే ప్రస్తుతం మార్కెట్ కమిటీల దగ్గర ఈ కొనుగోలు జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తూ కూడా రైతులు ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి. మొందా తుఫాను కారణంగా కొంత పత్తి తడిసిన పరిస్థితి. అయితే మొత్తం తడిసిన దాన్ని కూడా ఎంతో కొంత ధరకి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఆదేశాలు రాలేదని ప్రభుత్వం నుంచి అధికారులు చెప్తున్న వేద్ద పూర్తి స్థాయిలో ఆ పత్తి కొనుగోలు అయితే ఇంకా మొదలు కాని నేపథ్యంలో 2 రోజుల నుంచి కూడా రైతులు మార్కెట్ యార్డ్లో పత్తి అమ్మకాలకు సంబంధించి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకి జిల్లాలో కనబడతా ఉంది. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్, ఎన్టీవీ, ఎన్టీఆర్ జిల్లా.